తెలుగు రాష్ట్రాలలో పండగ వాతావరణం నెలకొనిందనేసి చెప్పుకోవాలి. ప్రధానంగా పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున పవన్ అభిమానులు తన అభిమానాన్ని పుంజుకునే విధంగా కూడా ఎక్కడైనా సరే పవన్ కళ్యాణ్ అభిమానులు ముందుండి ఆ సినిమా రిలీజ్ను అలాగే సినిమాను కూడా విజయవంతం చేసే పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా మనం తిరుపతిలో ఉన్నాం. తిరుపతిలో జన సైనికులు ఏదైతే హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలో కూడా పెద్ద ఎత్తున తన అభిమానాన్ని కూడా ఇక్కడ అభిమానులు చాటుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు కొంతమంది జనసేన నాయకులు జన సైనికులు కూడా ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు ఏదైతే హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవబోతుంది, ప్రధానంగా పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వచ్చిన తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సినిమా రిలీజ్ అవుతుంది. దీన్ని ఏ విధంగా ప్రపంచమే తలెత్తుకొని చూసే విధంగా అభిమానులందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. మా జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు చిత్రం రేపు విడుదలవుతుంది. ఈ విడుదల ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని. ఆ రోజు రానే వచ్చింది. ఖచ్చితంగా ఈ యొక్క సినిమా ఘన విజయం సాధిస్తుంది. ఎన్ని రికార్డులు ఉంటే అన్ని రికార్డులు కూడా బద్దలు కొట్టి పవన్ కళ్యాణ్ గారు కొత్తగా ఈ సినిమాలో కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి ఎంతోమంది కోట్లాది కళ్ళు ఎదురు చూస్తున్న రోజు ఇది. ఈ యొక్క సినిమా ఘన విజయం సాధించాలి. ఈ సినిమా ఘన విజయం సాధించాలని చెప్పి కూడా కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఈ సినిమాకి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఉండాలని చెప్పి కూడా మేము ఈరోజు కోరుకుంటూ ఈ సినిమాని అభిమానులందరూ కూడా భారీ ఎత్తున సక్సెస్ చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డిప్యూటీ సీఎం స్థాయిలో ఆయన ఉన్న పరిస్థితి, ఈ సందర్భంలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. గతంలో ఆయన రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన సినిమాలను అడ్డుకున్న పరిస్థితి, ఈసారి ఎలాంటి పరిస్థితులు ఉండబోతుంది? మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు మా అధ్యక్షుల వారు డిప్యూటీ సీఎం అయినాక సినిమా రిలీజ్ చేస్తున్నాము, ఆయన అధికారంలో ఉండి రిలీజ్ చేస్తున్నామని దయచేసి అనుకోవద్దండి. పవన్ కళ్యాణ్ గారు సినిమా ఆపే దమ్ము ధైర్యం ఎవరికీ లేదు. ఎందుకంటే ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు సినిమా డేట్ ఇచ్చాక దాన్ని ఆపడం ఎవరి తరం కాదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినా కూడా ఆయన సినిమా పట్ల ఏ విధంగా అయితే సినిమా కార్మికులకు కానివ్వండి, ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకు కానివ్వండి, నన్ను డిప్యూటీ సీఎంగా చూడొద్దండి, నటుడుగానే చూడండి అని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది. కొంతమంది దుష్ట శక్తులు చీకట్లో చేతులు కలిపి మా సినిమాని ఆపాలి, స్ట్రైక్ చేయాలి, రకరకాలుగా అనుకున్నారు. ఆ అనుకున్న కుక్కలందరికీ ఒకటే చెప్తున్నాం, మీరు మీ తాతలు మీ నాయనలు ఎంతమంది వచ్చా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపడానికి మీ బాబుల తరం కూడా కాదని చెప్పి హెచ్చరిస్తున్నాం. నిన్న కూడా మీరు కొబ్బరికాయలు కొట్టి సినిమా విజయవంతం కావాలని కూడా కోరుకున్న పరిస్థితి, ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? నా కలియుగ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత కొబ్బరికాయలు కొట్టి సినిమా ఘన విజయం సాధించాలి, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారికి ఆ సినిమాలో ఎవరెవరైతే నటించి అందరికీ ఉండాలని చెప్పి కూడా కోరుకోవడం జరిగింది. ఈరోజు తిరుపతిలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ చేపడుతున్నాం. సినిమా ఆల్రెడీ ఘన విజయం అయిపోయింది. మేము దీన్ని విజయోత్సవ ర్యాలీగా కూడా ఈరోజు బైక్ ర్యాలీ తిరుపతిలో అంగరంగ వైభవంగా కూడా మొదలు పెడుతున్నాం. ఈరోజు సినిమా ఇది రిలీజ్ కాదు, మాకు ఇది విజయోత్సవ ర్యాలీ అనే కూడా మేము చెప్తున్నాం. ఏదైతే పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ఇప్పటికే విజయవంతమైంది. అభిమానులు పెద్ద ఎత్తున తమ అభిమాన నాయకుడు ఏదైతే నటించిన సినిమా, ఆయన రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ఆయన మొదటి సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలో కూడా ఏదైతే అభిమానులలో ఉత్సాహం అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. తిరుపతిలో మేము భారీ బైక్ ర్యాలీ విజయోత్సవ ర్యాలీగా కూడా నిర్వహిస్తున్నామని ఆయన కూడా తిరుపతి జనసేన టౌన్ ప్రెసిడెంట్ రాజారెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద హరిహర వీరమల్లు సినిమా
పెద్ద ఎత్తున సక్సెస్ అవుతుంది. ఆయన రాజకీయాలలో ఉండి ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు అనేది కాకుండా ప్రధానంగా ఆయన సినిమా హీరోగా చూడాలి, అలాగే రాజకీయాలు వేరు సినిమా వేరు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతూ ఉందంటే అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద పండగ వాతావరణంలో కూడా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అభిమానంలో ఎక్స్పెక్టేషన్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇవన్నీ ఈ ఎక్స్పెక్టేషన్లు కూడా పటాపంచలు చేస్తూ కూడా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఆయన కూడా అభిమానులు తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రమణ కుమార్, మెగా 9 టీవీ, తిరుపతి.